శ్రీకృష్ణుడు ద్రౌపది చూపించినటువంటి అభిమానానికి, అనురాగానికి, ఆప్యాయతకు చాలా సంతోషపడతాడు. అప్పుడు ద్రౌపదితో ఏమంటాడంటే, ఎలాంటి సందర్భంలోనైనా ఎల్లప్పుడూ నీకు అండగా ఉంటానని వాగ్దానం చేస్తాడు. అయితే ఇలా ఉండగా ఒకసారి కౌరవులతో పాండవులు జూదం ఆడతారు. పాండవులు ఓడిపోవడం వలన వాళ్ళు అడిగింది ఇవ్వాలి, గెలిచిన వారికి అడిగింది ఇవ్వాలి కదా. ద్రౌపది వస్త్రాభరణం జరుగుతుంటది అక్కడ. అప్పుడు శ్రీకృష్ణుడు ద్రౌపదిని కాపాడుతాడు. అంటే తన ఇచ్చిన మాటను అప్పుడు నిలబెట్టుకుంటాడు అన్నట్టు, వాగ్దానాన్ని నిలబెట్టుకుంటాడు, రక్షగా నిలబడతాడు. అది ఒక అన్నాచెల్ల పవిత్రమైన బంధం. అన్నకు తమ్ముడికి అక్క చెల్లెలు భరోసా, అక్క చెల్లెళ్ళకి అన్న తమ్ముడు భరోసా. తండ్రి స్థానాన్ని పొందేటటువంటి వాళ్ళు అన్న తమ్ముళ్ళు. అర్థమవుతుంది అందరికీ. కాబట్టి అలాంటి పవిత్రమైన రక్షాబంధన్ వంటి పండుగను మనం మన పాఠశాలలో ఇప్పుడు జరుపుకుంటున్నాం. నేనెంతగానో చూస్తూనే ఉన్నాను ఇన్నాళ్ళుగా, మౌనాలు అన్నీ మాట్లాడుతుంటే కనువిందుగా ఉంది తొలిసారిగా, అపురూపమేగా నాకీ క్షణాలు, దాచేసుకుంటాను జ్ఞాపకాలుగా. అన్నయ్య నువ్వు పిలిస్తే చెల్లిలా జన్మనెత్తాను, హాయి హాయిగాను నవ్వితే ఎంత మురిసిపోతాను. అన్నయ్య నువ్వు తలిస్తే కళ్ళ ముందు వాలిపోతాను, నువ్వు పంచిన ప్రేమకెప్పుడు రుణపడిపోయే ఉంటాను. ఈ రోజు కోసం నేనెంతగానో చూస్తూనే ఉన్నాను ఇన్నాళ్ళుగా. ఈసారి నిన్ను చేతుల్లో మోసి ముడివేసుకున్నాను తీపి బంధము. చెల్లెమ్మా నువ్వు పుట్టాకే అన్నలా నేను పుట్టానే, 100 జన్మలు 1000 జన్మలు తోడుగా నీకు ఉంటానే. చెల్లెమ్మా నువ్వు వచ్చాకే గుండెకే సందడొచ్చింది, దారి చూపే వేలి చివరే నిన్ను నడిపిస్తూ. बंध के रक्षा बंधन से 4 दिशाओं जैसी तुम हो मेरे लिए जरूरी, तुम ना हो तो हर दिन आधा, हर एक शाम अधूरी। कभी मुझसे है बड़ी माँ जैसी तू, कभी दोस्त मेरी। तेरा हर बात तेरी वो किस्से मुस्कुराने के, बस प्यार तेरा सच्चा, सब रिश्ते हैं दिखावे के। मैं रहूं ना मैं तेरे बिना, तू रहे ना तू मेरे बिना। मैं रहूं ना मैं तेरे बिना, तू रहे ना तू मेरे बिना। मेरा भाई तू मेरी जान है, मेरा भाई तू मेरी शान है। मेरा भाई तू, मेरा भाई तू, मेरा भाई तू, मेरा भाई ओ तू। बहना मेरी बहना, तुझसा ना कोई अपना, संग मेरे यूं ही रहना तू। ओ बहना मेरी बहना, संग मेरे ज्यादा हंसना, कभी